ఏమవుతుందంటే మందులు అనేవి మన ఒంటి మీద ప్రభావం చూపిస్తాయి. అవి ఏమవుతుంది మన కిడ్నీలు పడతాయి. ఏం పడుతుంది? కిడ్నీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రోజుకి మీరు జ్వరం వచ్చింది 5 రోజులు వేసుకోవాలి. 5 రోజులు వేసుకోవాలి. 5 రోజులు వేసుకోవాలి. 5 రోజులు అయిపోయిన తర్వాత పారాసిటమాల్ వేసుకుంటారా? మీకు డాక్టర్ గారు ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మీకు పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒక 5 రోజులు యాంటీబయాటిక్ ఏమన్నా 5 రోజులు వేస్తారా, ఇంకా రోజు చేసుకుంటారా? 5 రోజులు వేసుకుని ఆపేస్తారు. అవునా? ఇప్పుడు రోజుకి మీరు పుస్తకం తినచ్చు అని ఇబ్బంది ఉందా? యాపిల్ తింటారు, ఏమైనా నష్టమా? బత్తాకి తింటారు, రోజుకి నష్టమా? బొబ్బస్కి తిన్నారు, రోజుకి తిన్నారు, ఎన్ని రోజులు తిన్నా మీకు నష్టమా? అంటే న్యాచురల్ గా దొరికే ఫ్రూట్స్ ఎన్ని రోజులు తిన్నా. అవునా? మన ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక లేడీ, ఆ అమ్మాయికి కొద్దిగా డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంది. అంటే చదువుల వల్ల భయము, బెంగ, లేదా కాలేజీలో ఉండే వాతావరణం బట్టి దానికి ప్రెషర్ ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువ. సో దానికి ఏం చేశారు, ఫాదర్ హాస్పిటల్ చూపిస్తే యాంటీ డిప్రెసెంట్ టాబ్లెట్ ఇచ్చారు. అంటే మానసిక ఒత్తిడి తగ్గడానికి టాబ్లెట్ ఇచ్చారు. అది బాగా పనిచేసింది అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, తగ్గిపోయిన తర్వాత కూడా 2-3 సంవత్సరాలు హాస్పిటల్ వాడిస్తుంది. 2-3 సంవత్సరాలు ఏమైంది, తీరా చూస్తే తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ అమ్మాయికి టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని తెలిసింది. ఏమని తెలిసింది అంటే నువ్వు వాడవలసిన మందులు వాడవలసిన సేపే వాడాలి, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మానేయాలి. నీకు జ్వరం ఉన్నంత వరకు జ్వరానికి పిల్లడికైనా నీకైనా వాడుకో, అయిపోయిన రోజుకి వేస్తావా? వెయ్యం కదా. సో అలా వాడితే ఏంటి, డ్రగ్ ఇంటరాక్షన్ అయ్యి నీ ప్రాబ్లం శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానివల్ల తనకి ఏమైంది, క్యాన్సర్ కారణమైంది. ఈ మధ్య కాలంలో ఒకడు ఏం చేశాడంటే ఆఫీస్ లో నాకులంటే ఉద్యోగస్తుడు ప్రతిరోజు వాడికి సిగరెట్ అలవాట్లేదు, చుట్ట అలవాట్లేదు, నెక్స్ట్ చాలా బుద్ధికి ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నా అంత మందు అలవాట్లేదు, ఏ అలవాట్లు లేవు, పాన్ పరాకులు ఏమి లేవు. రోజుకి సిన్సియర్గా ఇంట్లో ఆవిడ ఏది పెడితే అది ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టుకుని తెచ్చేసుకుంటాడు. వాటర్ కూడా ప్లాస్టిక్ లో పెట్టుకుంటాడు. చారు రసం ఏమంటే ఇక్కడ ప్లాస్టిక్ గ్లాస్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకుని తెచ్చేసుకుంటాడు. శుభ్రంగా రోజుకి ఇంట్లో ఫుడ్ తప్ప బయట ఫుడ్ ఏమి తింటాడు. సిగరెట్ లేదు, పాన్ పరాకు లేదు, కూల్ డ్రింకులు తిండవు, కేకులు తిండవు, ఏమి తిండవు. అలాంటి ఆరోగ్యంగా ఉంటాడా? ఎలా ఉంటాడు? ఆరోగ్యం ఉంటాడా లేదా? ఒకసారి ఒంట్లో బాగుంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్తే వాడికి క్యాన్సర్. ఏమన్నా స్మోకింగ్ చేశాడా, లేదా పొగాకు చేసాడా, పాన్ పరాకులు వెళ్ళాడా, ఏం లేదు. ఇంతకీ ఏంటి అని తెలిసిందంటే వాడు ఆఫీస్ లో పని చేసిన వాడట టీ తాగేవాడు ఎక్కువ. ఏమన్నమాట? ఆ టీ పని వాళ్ళు ఉంటారు కదా ఆఫీస్ లో పని చేశాడు, రోజుకి 10 టీలు అవుతాడు. ఎన్ని టీలు అవుతాడు? ఆ 10 టీలు తెమ్మన్నప్పుడు ఆ తెచ్చినోడు ప్లాస్టిక్ కవర్ లో టీ పెట్టి తీసుకొచ్చాడు. దీంట్లో మనం కూడా అప్పుడప్పుడు ప్లాస్టిక్ కవర్ లో తెచ్చుకుంటాం లేదా, అప్పుడప్పుడు కర్రీ పాయింట్ కూరలు సాంబార్లు దీంట్లో కలుపుతున్నారు. అవునా? ఆ ప్లాస్టిక్ లో తాగడం వల్ల ఆ ప్లాస్టిక్ కరిగి అది బాడీలోకి వెళ్ళి అడిగి క్యాన్సర్ వచ్చింది. మరి అడిగిన చెడ్డబట్లు ఉన్నాయా అంటే మనం తినే ఆహారం ఏ పాత్రలో తింటున్నాం, ఏ వస్తువుల్లో మనం వాడుతుంది కూడా చాలా. అప్పుడు మీకు తెలుసో లేదో తెలియదు, మన ఇంట్లో రాగి గిన్నెలు, రాగి కాదు సేవడి గిన్నెలు ఉంటాయి. సేవడి గిన్నెలో మనం చారు పులుసులు పెట్టేస్తాం, ఏపేస్తాం, కూరలు వండేస్తాం. ఈ సేవడి గిన్నెలో వండుతున్నప్పుడు అప్పుడప్పుడు ఏపుతాం కదా, ఆ వేపుతున్నప్పుడు ఆ యొక్క సేవ ఏమవుతుందంటే కరిగిపోతుంది. ఏంటంటే మెట్ల ఏమవుతుంది, కరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా చూస్తారు న్యూడిల్స్ ఫ్రై చేస్తాడు, ఆడు పెద్ద గిన్నెలో అట్లా పడుతుంది, పొడుస్తూనే ఉంటాడు, ఇలా పొడుస్తూనే ఉంటాడు. న్యూడిల్స్ అన్ని మొక్కలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ లోపల మంట వచ్చేస్తుంటది, పొగ వచ్చేస్తుంటది, పక్కన కూర్చున్నట్టే మనకి దొరికి వచ్చేస్తుంది. అవునా? ఆ ఇనుము కొట్టి 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 ఇనుము కూడా కరిగిపోయి ఇనుము మొక్కలు కూడా వచ్చేస్తుంది. అదంతా బాడీలోకి వెళ్తుందా లేదా? అలా బాడీలోకి మీకు తెలియకుండానే క్యాన్సర్. ఇవన్నీ ప్రాబ్లమ్స్